హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు? బాగున్నారు అందరూని? మేము కూడా చాలా బాగున్నాం. ఇది సండే రోజు తీసిన వీడియో అండి. ఎందుకో సండే అంటేనే లేజీ డే నాకు. ఆ రోజు మార్నింగ్ ఎన్నో అనుకున్నాను కానీ ఏం జరగలేదు. ఇంక వీడియో షూట్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేక మార్నింగ్కి వెళ్ళి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం లెవెల్కి వంట స్టార్ట్ చేసిన తర్వాత వీడియో అయితే తీసినానండి. ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ కర్రీ రెగ్యులర్గా చేసినట్టుగానే చేసినానండి. కాకపోతే ఈసారి కొంచెం టమాటా వేసి చికెన్ కర్రీ చేసిన బాగుంటుంది. అన్ని సండేలో ఒకలానే చికెన్ కర్రీ చేసుకుందంటే బోర్ కొడుతుంది కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది కాబట్టి ఈసారి అయితే టమాటా వేసి ట్రై చేసిన బాగుంది. మీరేం చేసుకున్నారు సండే రోజుని? మేమైతే చికెన్ కర్రీ చేసుకున్నాము. ఇంకా రైస్ కూడా అవుతుందండి. ఇంకా చికెన్ కర్రీ కాంబినేషన్ రసం అయితే పెట్టిన. ఇక్కడ రసానికి పోపు వేస్తున్నానండి. ఈ పోపులు వేయడం కూడా ఒక ఆర్ట్గా చెప్తాడు మా పెద్ద బాబు అయితే, ఇలా వేయాలి అలా వేయాలి అనేసి ఆయన వీడియో తీస్తూ. ఇక్కడ రసం కూడా అవుతుందండి. ఇంకా రసం అంతా అయిన తర్వాత వంట పని కూడా పూర్తయింది. వంట పూర్తయిన తర్వాత గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా మా హస్బెండ్ వచ్చిండు. ఇంకా నలుగురం కూర్చొని భోజనం అయితే చేస్తున్నామండి. మా మమ్మీ మటన్ కర్రీ తీసుకొచ్చింది. మా పెద్ద బాబుకి చికెన్ నచ్చలేదంట, కర్రీ నచ్చిందంట కానీ పీసెస్ అయితే నచ్చలేదంట. ఆయనకి ఉత్తి గ్రేవీ వేసుకుని తింటున్నాడు. నాలా వంట అయిన తర్వాత చేసిన తర్వాత వెంటనే గిన్నెలు కడుక్కునే అలవాటు ఎంతమందికి ఉందండి. నాకైతే వంట అయిన వెంటనే చేసిన తర్వాత గిన్నెలు అయితే వెంటనే క్లీన్ చేసే అలవాటు ఉంది. చేసిన వెంటనే గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత కొంచెం డైలీ యూస్ చేసే బ్యాంగిల్స్ అవి లేవన్నీ పాడైపోయినాయి. ఇంకా అందుకని బ్యాంగిల్ స్టోర్కి అయితే బయలుదేరాము మా పెద్ద బాబు నేనుని. వెళ్తుంటే వీడియో తీసిండండి ఆయన. ఇంకా మాకు దగ్గరలో ఉన్న షాప్కి అయితేనే వెళ్ళినాం మేము. బ్యాంగిల్ స్టోర్కి అయితే వచ్చినాము. ఎప్పుడు ఇదే షాప్లో తీసుకుంటా, ఎందుకంటే అన్నీ ఒకటే చోట మంచిగా దొరుకుతాయి కాబట్టి ఇంకెక్కడనే తీసుకుంటానండి నేను బ్యాంగిల్స్ అన్నీ. బ్యాంగిల్స్, ఇక్కడ గిఫ్ట్స్. మా పెద్ద బాబుకి అయితే ఇంత పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ అయితే బాగా నచ్చినాయి అంతా. ఇంత పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ తీసుకుని మనం ఏడు పెట్టుకుంటాం చెప్పండి, మనం ఉన్న సింగిల్ రూమ్లో. ఆయన అవే షూట్ చేస్తున్నాడు. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుందండి. నేను బ్యాంగిల్స్ కొన్ని స్టిక్కర్స్ అవి తీసుకునే ఉంటే వెళ్ళిన షాప్కి. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా కలెక్షన్. ఇవన్నీ చూసినండి. ఇవి వచ్చేసి సింగిల్ బ్యాంగిల్స్. ఇవైతే చాలా బాగున్నాయి, కాకపోతే నా సైజ్ అయితే దొరకలేదు. మొత్తం షాప్ అంతా వీడియో తీసినట్టున్నాడండి మా పెద్ద బాబు, నేనైతే చూడలేదు. నేనైతే ఇవి తీసుకున్నానండి. ఫైనల్గా నేను తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవన్నీ. మా వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.